హాయ్ ఫ్రెండ్స్, తాన్యా టాక్స్ ఛానల్కి వెల్కమ్, వేర్ మోటివేషన్ మీట్స్ డ్రీమ్స్. మనిషి ఎంత పెద్దవాడైనా, ఎంత శక్తి ఉన్నవాడైనా, ఎంత సంపద దగ్గరున్నా, జీవితంలో కొన్ని విషయాల్లో మనందరం ఒక్క విషయంలో మాత్రం కామన్గా ఉంటాం. అదే దేవుడి విషయంలో. ఈ నిజాన్ని ఒక చిన్న సంఘటన ఎంత అందంగా చూపించిందో చెప్పాలంటే ఒక పండితుడి కథ చెబుతాను. ఒక ప్రకాశవంతమైన ఉదయం, ఒక సాధారణ గుడిసెలో నివసించే పండితుడు తనకి అవసరమైన ఒక సహాయం కోసం రాజుగారిని కలవాలని నిర్ణయించుకున్నాడు. పండితుడు రాజమహల్కి వెళ్లాడు. కోట గుమ్మం దగ్గర భారీ సైనికులు నిలబడి ఉన్నారు. సైనికులడిగారు, గురూజీ, మీకేమి కావాలి? పండితుడు వినయంగా, రాజుగారిని కలవాలి, ఒక సహాయం కోరడానికి వచ్చాను. అప్పుడే సైనికులకు గుర్తొచ్చింది, పండితులు, జ్ఞానులు వచ్చినప్పుడు అందర్నీ లోపలికి పంపండి అని రాజుగారు ముందే ఆజ్ఞాపించినట్టు. వాళ్లు వెంటనే పండితునికి నమస్కారం చేసి బాగా గౌరవించి లోపలికి పంపించారు. కోట లోపల కోర్ట్యార్డ్. పనివాళ్లు పండితుణ్ణి చూసి ఇంకా ఎక్కువ గౌరవంతో సీటిచ్చి కూర్చోబెట్టారు. వారిలా పండితుడికి చెప్పారు, గురూజీ, మహారాజు ప్రాతకాల పూజలో ఉన్నారు. రోజూ దేవుణ్ణి అర్చించి తర్వాతే ఎవరినైనా కలుస్తారు. కొంచెం వేచించండి. పండితుడు మౌనంగా అంగీకరించాడు. 1 గంట గడిచింది. అతనడిగాడు, రాజుగారు బయటకు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? పనివాళ్లు నవ్వుతూ, మహారాజు ప్రతిరోజూ పూజ చేస్తారు గురూజీ, ఈరోజు కాస్త ఎక్కువ టైం పడుతోంది, అయినా త్వరలో వస్తారు. పండితుడు ఆ మాటలు విన్నాడు. కాని అతని ముఖంలో ఒక ప్రశ్న, ఒక ఆలోచన, ఒక గ్రహింపు కనిపించింది. అతను నెమ్మదిగా లేచాడు. తన ఉత్తరీయాన్ని సరిచేసుకుని వెళ్ళిపోవడానికి నడక మొదలెట్టాడు. అప్పుడే జయజయ ధ్వానాల మధ్య వస్తారు రాజుగారు. పండితుడు వెళ్ళిపోతున్నట్టు చూసి ఆశ్చర్యంగా పిలిచాడు, అయ్యా, మీరెందుకు వెళుతున్నారు? ఎవరైనా మీకు అవమానం చేశారా? పండితుడు, అయ్యో కాదు మహారాజా, ఇక్కడ ఉన్న అందరూ నన్ను ఎంతో గౌరవించారు, అందుకు నేను కృతజ్ఞుణ్ణి. రాజు ఆశ్చర్యంగా, అయితే మీ అవసరం చెప్పకముందే ఎందుకు వెళ్ళిపోతున్నారు? పండితుడు కొంచెం నవ్వుతూ, కాని గుండెల్లో దిగేలా అన్నాడు, మహారాజా, రాజుగారిని కలిస్తే ఎంతో పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని ప్రజలు చెబుతారు. అందుకే మీ వద్దకు వచ్చాను, మీ సహాయం కోసం. కాని నాకు తెలిసిందేమిటంటే, మీలాంటి మహారాజు కూడా తన అవసరాల కోసం దేవుణ్ణే ఆశ్రయిస్తున్నాడు. రాజు ఆశ్చర్యంగా చూశాడు. పండితుడు కొనసాగించాడు, నాకొక ఆలోచన వచ్చింది మహారాజా. మీరు రాజు అయినా మీ సమస్యల కోసం దేవుణ్ణి పూజిస్తున్నారు. అయితే నేను మీ దగ్గర ఎందుకడగాలి? నేరుగా దేవుణ్ణే అడగవచ్చు కదా. రాజుగారు ఆ మాట వినగానే కొంతసేపు నిశ్శబ్దంగా నిలిచాడు. తర్వాత చిరునవ్వుతో అన్నాడు, రాజు, గురూజీ, మీరు చెప్పింది నిజం. మనందరం దేవుణ్ణే ఆశ్రయిస్తాం. ఈరోజు మీకు కావాల్సిన దాన్ని ఇవ్వడానికి నన్నే ఒక సాధనంగా ఉంచాడు అని చెప్పి పండితుడికి కావాల్సిన సహాయం రాజుగారు మరింత ప్రేమతో, మరింత ఉదారంగా అమలు చేయించాడు. ఈ కథ మనకు చెప్పే పెద్ద సందేశమేమిటంటే, ఎవరు ఎంత పెద్దవాళ్లైనా వాళ్లక్కూడా ఆధారం అదే ఒక శక్తి. దేవుడు, విశ్వం, దైవం ఎలా పిలిచినా పర్వాలేదు. మనం ఎవరి దగ్గరైనా సహాయం కోరచ్చు. కాని మన అసలు భరోసా మన కర్మ, మన విశ్వాసం, మన దైవం. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనిషిని అడగడం తప్పుకాదు. కాని ఆ సమస్యను పరిష్కరించేదే ఒక శక్తి మనకన్నా పైగా ఉన్నది. మీరు నిజమైన ఆశ్రయం ఎవరిలో వెతుకుతారు? దేవుడా, మనుషులా, లేదా మీమీదేనా? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరియు తాన్యా టాక్స్ టుడేకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.